everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీ మనీని మీరు చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఛానల్ అంతా ఒక్కసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలతో మాట్లాడుతూ ఉండే చాలా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ చద్దన్నం. చద్దన్నంని మనం ఇంగ్లీష్లో ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈస్ భోజనం సరిగ్గా అరగలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద మీల్ వాజ్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ అనుకోకుండా. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ చెప్పినదే ఎన్నిసార్లు చెప్తావు? ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ మధ్యాహ్నం కాసేపైన పడుకో. ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్లీప్ అ లిటిల్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆర్ యూ షుడ్ స్లీప్ అ లిటిల్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఈ విధంగా చెప్తాం. యూ షుడ్ స్లీప్ అ లిటిల్ అంటే నువ్వు కాసేపైన పడుకోవాలి అని, లేదా నిద్రపోవాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇట్స్ సన్నీ అవుట్ సైడ్ సో యూ షుడ్ టేక్ అ నాప్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ సన్నీ అవుట్ సైడ్ సో యూ షుడ్ టేక్ అ నాప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అంటే బయట చాలా ఎండగా ఉంది కాబట్టి నువ్వు మధ్యాహ్నం పూట కాసేపైన పడుకోవాలి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ టేక్ అ నాప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ దెన్ గో ప్లే ఫర్ అ వైల్ ఆఫ్టర్ యూ వేక్ అప్. టేక్ అ నాప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ దెన్ గో ప్లే ఫర్ అ వైల్ ఆఫ్టర్ యూ వేకప్ అంటే నువ్వు మధ్యాహ్నం కాసేపు నిద్ర లేచిన తర్వాత బయటకు వెళ్ళి ఆడుకో అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఎండలో బయటకు వెళ్తే ఊరుకోను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ లెట్ యూ గో అవుట్ ఇన్ ద సన్. ఐ వోంట్ లెట్ యూ గో అవుట్ ఇన్ ద సన్ ఈ విధంగా చెప్తాం. అంటే నేను నిన్ను ఎండలో బయటకు వెళ్ళనివ్వను అని. ఇదే సెంటెన్స్ని మనం మన డైలీ భాషలో ఎండలో బయటకు వెళ్తే ఊరుకోను అని చెప్తూ ఉంటాం. Now the first example is it's very hot outside. What are you going to do outside at this time? It's very hot outside. What are you going to do outside at this time? అంటే బయట చాలా వేడిగా ఉంది, ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళి ఏం చేస్తావు అని. Another example is how many times do I have to tell you not to go out in the sun? How many times do I have to tell you not to go out in the sun? అంటే నిన్ను ఎండలో బయటకు వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఇన్ని చెమటలు ఎలా పట్టాయి, లేదా ఇంత చెమట ఎలా పట్టింది ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ స్వెట్ సో మచ్. హౌ డిడ్ యూ స్వెట్ సో మచ్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ రన్నింగ్ సో ఫాస్ట్. డూ యూ నో వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ ఫాల్. వై ఆర్ యూ రన్నింగ్ సో ఫాస్ట్. డూ యూ నో వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ ఫాల్ అంటే నువ్వు ఎందుకు అంత ఫాస్ట్గా లేదా అంత వేగంగా పరిగెడుతున్నావు, కింద పడిపోతే ఏమవుతుందో నీకు తెలుసా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ అట్ ఆల్. యూ విల్ ఓన్లీ నో ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ అట్ ఆల్. యూ విల్ ఓన్లీ నో ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ అంటే నేను నీకు చెప్పింది నువ్వు అస్సలు అర్థం చేసుకోవడం లేదు, లేదా అస్సలు అర్థం చేసుకోవు, నువ్వు అనుభవిస్తే గానీ నీకు అర్థం కాదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్ళు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నాట్ నౌ యు గో ఇన్ ది ఈవినింగ్. నాట్ నౌ యు గో ఇన్ ది ఈవినింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ ఇన్ ది ఈవినింగ్ సో యూ క్యాన్ గో అవుట్ సైడ్. ఆర్ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ ఇన్ ది ఈవినింగ్ సో యూ కెన్ గో అట్ దట్ టైమ్ అంటే సాయంత్రం పూట బయట చల్లగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆ టైంలో బయటకు వెళ్ళొచ్చు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ వోంట్ గో అవుట్ అట్ ఆల్ ఇన్ దిస్ హాట్ వెదర్. I will finish all my work in the evening.
I won't go out at all. In this hot weather, I will finish all my work in the evening. అంటే నేను ఈ వేడిలో లేదా ఈ వేడి వాతావరణంలో అస్సలు బయటికి వెళ్ళను, నా పనులన్నీ నేను సాయంత్రమే చూసుకుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ చెప్పకుండా అలా వెళ్ళకూడదు. ఇది కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడెంట్ గో లైక్ దాట్ వితౌట్ టెల్లింగ్ మీ. యూ షుడెంట్ గో లైక్ దాట్ వితౌట్ టెల్లింగ్ మీ. ఈ విధంగా చెప్తాం. యూ షుడెంట్ గో ఆర్ యూ షుడ్ నాట్ గో అంటే నువ్వు వెళ్ళకూడదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ, how will I know where you went? If you go out without telling me, how will I know where you went? అంటే నువ్వు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళినట్లయితే నువ్వు బయటకు వెళ్ళావని లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు ఎలా తెలుస్తుంది అని. Another example is all this happened because you went out silently. All this happened because you went out silently. అంటే నువ్వు సైలెంట్గా లేదా ఏమి చెప్పకుండా బయటకు వెళ్ళటం వల్లే ఇదంతా జరిగింది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ కారణం లేకుండా ఎందుకు ఏడవడం లేదా ఏడవడం ఎందుకు, ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై క్రై ఫర్ నో రీజన్. వై క్రై ఫర్ నో రీజన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఇఫ్ యూ క్రై లైక్ దిస్ ఫర్ నో రీజన్ ఐ విల్ త్రో యూ అవుట్. ఆర్ ఇఫ్ యూ క్రై లైక్ దిస్ ఫర్ నో రీజన్ ఐ విల్ కిక్ యూ అవుట్. అంటే నువ్వు ఇలాగే కారణం లేకుండా ఏడుస్తూ ఉన్నట్లయితే నేను నిన్ను బయటకు తోసేస్తాను లేదా బయటకు పంపించేస్తాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ యూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ మీనింగ్లెస్ థింగ్స్. ఆర్ వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ మీనింగ్లెస్ థింగ్స్ అంటే నువ్వు ఈ అర్థం లేని పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని లేదా నువ్వు ఈ అర్థం లేని పనులన్నీ చేస్తున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు నాకు జరిగింది చెప్పలేదు. పిల్లలు ఏదైనా చెప్పనప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ డిడ్ంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఆర్ యూ డిడ్ంట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై ఆర్ యూ నాట్ టెల్లింగ్ మీ వాట్ హ్యాపెండ్ అట్ స్కూల్. వై ఆర్ యూ నాట్ టెల్లింగ్ మీ వాట్ హ్యాపెండ్ అట్ స్కూల్ అంటే స్కూల్లో ఏం జరిగిందో నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వై ఆర్ యూ టూ హిట్టింగ్ ఈచ్ అదర్ ఈవెన్ దో యూ ఆర్ ఫ్రెండ్స్. Why are you two hitting each other even though you are friends? అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా లేదా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఒకరినొకరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని. హిట్టింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు కొట్టుకోవడం లేదా తన్నుకోవడం అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు నా మాట వినడం మానేశావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్టాప్డ్ లిస్నింగ్ టు మీ. యూ స్టాప్డ్ లిస్నింగ్ టు మీ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ స్టాప్డ్ లిస్నింగ్ టు మై వర్డ్స్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ యూ విల్ గెట్ బీటన్. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ యూ విల్ గెట్ బీటన్ అంటే నువ్వు గనక నా మాట వినకపోయినట్లయితే నీకు దెబ్బలు పడతాయి అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ వాట్ ఎవర్ ఐ సే ఇట్ ఫర్ యువర్ గుడ్. వాట్ ఎవర్ ఐ సే ఇట్ ఫర్ యువర్ గుడ్ అంటే నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే చెప్తాను అని. వాట్ ఎవర్ ఐ సే అంటే నేను ఏం చెప్పినా సరే అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.